హలో గాయ్స్, హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రియా రవిలోచన్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? న్యూ ఇయర్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా? రే ఏంటి ఇంత ట్రాఫిక్లో నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా. ఎక్కువ ఆలోచించకండి, నేనే చెప్పేస్తాను. డిసెంబర్ 31 ఎలాగో డ్యాన్సులు డీజేలతోనే ఎండ్ అవుతుంది. కనీసం జాన్ ఫస్ట్ అయినా సరే ప్రశాంతంగా సెలబ్రేట్ చేసుకోవాలి కదా, అందుకని టెంపుల్కి వెళ్తున్నాను. ఈ రోజు అయితే నేను హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉన్న టీటీడీ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. అరే ఎలాగో తిరుమలకి అయితే వెళ్ళలేను, కనీసం ఎక్కడైనా శ్రీనివాసుని దర్శనం చేసుకుందామని వచ్చేసాను. తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నప్పుడు అన్ని వేల మెట్లు ఎలా ఎక్కొచ్చామా అన్నది కూడా గుర్తుండదు, అంత మంచిగా అనిపిస్తుంది. ఈ టెంపుల్లో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నప్పుడు నాకైతే సేమ్ తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నట్టే ఉంది. అవును, మీలో ఎంతమంది తిరుమలకి వెళ్ళారు అండ్ ఎంతమంది హైదరాబాద్లో టీటీడీకి వెళ్ళారు అనేది నాకు కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి. ఈ ఇయర్ అనే కాదు, చిన్నప్పటి నుంచి ప్రతి జాన్ ఫస్ట్ డే నేను టెంపుల్తోనే స్టార్ట్ చేస్తాను. గతం జరిగిపోయింది ఎలాగో జరిగిపోయింది, కనీసం ఈ ఇయర్ నుంచి అయినా సరే కష్టపడాలి, మనం అనుకున్నది సాధించాలి అని కోరుకుంటాను. చిన్నప్పుడు అంటే గ్రీటింగ్ కార్డ్స్, చాక్లెట్స్ కొనుక్కొని సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు అలా కాదు. సాదం పెడతారు, గుడికి పోదాం అనే రోజుల నుంచి ప్రశాంతత లేదు, గుడికి పోదాం అనేంతగా ఎదిగిపోయాం ఇప్పుడు. సరేలే ఇవన్నీ ఇప్పుడు ఎందుకు, టెంపుల్కి వచ్చాం, ప్రశాంతంగా ఉంది, ప్రసాదం పెట్టారు, తినేసాం. టీటీడీ టెంపుల్ అయితే సేమ్ తిరుమలలా ఉంటుందని చెప్పాను కదా, ఇదిగోండి ఈ గోపురం చూడండి, సేమ్ మోకాల పర్వతం దగ్గర ఉంటుంది కదా, అలానే ఉంది. ఈరోజు ఏంటి వాయిస్ ఇలా ఉంది అని అయితే అనుకోకండి, డిసెంబర్ 31 అని మా ఆఫీస్లో పార్టీ పెట్టారు. పార్టీలో పార్టిసిపేట్ చేయండి అంటే నేను పార్టిసిపేట్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తానని చెప్పాను. కొంచెం ఎక్కువగానే ఎంకరేజ్ చేశాను అనుకుంటా, గొంతు పోయింది. మీరైతే ఈ వీడియోలో నా వాయిస్ని అవాయిడ్ చేసేసి వీడియో అయితే చూసేయండి. తిరుమలలో గోపురం ఆపోజిట్గా ఇలా దీపాలు అయితే వెలిగిస్తారు కదా, ఈ టెంపుల్లో కూడా గోపురం ఆపోజిట్గా ఇలా దీపాలు వెలిగిస్తారు. టెంపుల్లో ఉన్నంతసేపు గోవింద నామాలతో చాలా ప్లెజెంట్గా ఉంటుంది, మీరు తప్పకుండా వెళ్ళండి. టెంపుల్కి వెళ్ళి వచ్చేసాక ఈ ప్లేస్ నా ఫేవరెట్, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. నేచర్కి మనం ఎంత దగ్గరగా ఉంటే మన మనసుకి అంత ప్రశాంతంగా ఉంటుంది. ఈ వీడియో మొత్తం నేను జాన్ ఫస్ట్ రోజు ఏం చేశానని ఉంటుంది. 2024లో నాకు బాగా అర్థమైంది ఏంటంటే, మనతో ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళు కాదు, ఎప్పటికైనా నీకు నువ్వు మాత్రమే ఉంటావు. మీకు ఏది చేయాలనిపిస్తే అది చేయండి. మనం చేసే పనిలో డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఎప్పుడు గివప్ చేయకూడదు. నేను కూడా అంతే, ఎవరైనా ఇది నీ వల్ల కాదు అంటే గివప్ చేస్తాను, కానీ ఇప్పుడు అలా మాత్రం ఉండొద్దని ఆలోచిస్తున్నాను. అనుకున్న దానికోసం ఎప్పుడు గివప్ చేయకుండా ట్రై చేస్తూనే ఉండాలని నాకు ఈరోజు అర్థమైంది. మీరు కూడా ఎప్పుడు గివప్ చేయకుండా ట్రై చేస్తూనే ఉండండి. ఎంతసేపటి నుంచి సన్లైట్ వస్తూనే ఉంది కదా అని చెప్పేసి సూర్యుడు కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేశా. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.